అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గణపేశ్వర ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ గణపేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ గ్రామంలో ఉంది. ఈ గణపేశ్వర ఆలయం వరంగల్ పట్టణం నుండి 62 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా ములుగు నుండి 20 కిలోమీటర్ల దూరంలో, సమీప చారిత్రక కట్టడం అయిన ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గణపూర్లో ఉన్నటువంటి గణపేశ్వర ఆలయాన్ని కోటగుళ్ళు అనే పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కోటగుళ్ళులో దాదాపుగా 22 దేవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పరిమాణం మరియు రూపకల్పనలో విభిన్నంగా ఉంటాయి. ఇవి కాకతీయుల యొక్క అద్భుతమైన నిర్మాణ కళను ప్రదర్శిస్తాయి. గణపూర్లో ఉన్నటువంటి ఈ 22 దేవాలయాల సముదాయమే ఈ కోటగుళ్ళుగా ప్రసిద్ధి చెందింది. కోటగుళ్ళు అని ప్రసిద్ధి చెందిన ఈ గణపూర్ దేవాలయాలు భారతదేశంలోని తెలంగాణలో వరంగల్కి సమీపంలో ఉన్న గణపూర్లో 12వ శతాబ్దానికి చెందినటువంటి రాతి దేవాలయాల సమూహం. స్థానికంగా కోటగుళ్ళుగా పిలువబడి గణపూర్ దేవాలయాలు కాకతీయ పాలనలో గణపతి దేవుడు నిర్మించాడు. మీరు ఒకసారి ఈ ప్రదేశాన్ని గమనించినట్లయితే రానా మరియు సాయి పల్లవి నటించినటువంటి విరాట పర్వ సినిమాను ఇదే ప్రదేశంలో షూటింగ్ చేశారు. దక్షిణ భారతదేశంలో దేవాలయాల నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రపంచం అంతా తెలుసు. ఈ అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాలను చిత్రీకరిస్తూ గణపూర్ దేవాలయాలు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపూర్లో ఉన్న సుందర దేవాలయాల సమూహం. అద్భుతమైన వాస్తుశిల్పం వెనుక చరిత్ర ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా గణపూర్ దేవాలయాలు కూడా గొప్ప సంస్కృతిని చిత్రీకరిస్తాయి. ఈ దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నప్పటికీ దేవాలయాలు కాకతీయుల యొక్క నిర్మాణ శైలి విలువలను మనకు తెలియజేస్తాయి. ఈ గణపూర్ దేవాలయాలను అంటే కోటగుళ్ళు నిర్మాణాలను కాకతీయ రాజు గణపతి దేవుడు 12 నుండి 13 శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా ఆ కాలానికి అంటే వెనక్కి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. భారతీయ చారిత్రక వాస్తుశిల్పం మరియు సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ప్రకృతి వైపరీత్యాలకు మరియు నిరంతర యుద్ధాలకు గురైనటువంటి ఈ ఆలయ సముదాయం శిథిలావస్థలో ఉంది. కానీ కాకతీయుల యొక్క అద్భుతమైన కళాచాతుర్యాన్ని మన భావితరాలకు కూడా తెలియజేస్తుంది. ఇక్కడున్న ఈ దేవాలయ సముదాయంలో ప్రధాన ఆలయంలో శివుణ్ణి ప్రధాన దైవంగా పూజిస్తారు. ఇంక ఈ ఆలయంలో శివుణ్ణి గణపేశ్వరుడిగా పూజిస్తున్నారు. అదేవిధంగా కుసుమంచిలో కూడా 11వ శతాబ్దంలో నిర్మించిన గణపేశ్వర ఆలయం కూడా ఒకటి ఉంది. ఈ రెండు ఆలయాల యొక్క పేర్లు ఒకటే అయినప్పటికీ ఆలయం యొక్క నిర్మాణంలో కాస్త విభిన్నంగా ఉంటాయి. కోటగొళ్ళు 1199 నుంచి 1260 మధ్య కాలంలో పాలించిన కాకతీయ రాజవంశ రాజు అయినటువంటి గణపతి దేవుడిచే నిర్మించబడింది. ఇది 14 మరియు 16వ శతాబ్దాల మధ్య జరిగిన ముస్లిం సైన్యాల దాడుల ద్వారా లేదా 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో సంభవించిన పెద్ద భూకంపం ద్వారా తీవ్రంగా నష్టపోయింది. ఆలయం వద్ద ఒక స్లాబ్పై ఉన్న శాసనం జయనామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి బృహస్పతి వాసరం అంటే క్రీస్తు శకం 1234 నుండి 35కి సంబంధించింది. చక్రీయ సంవత్సరంలో గణపతి దేవుని పాలనలో గణపేశ్వర స్వామిని ప్రతిష్ఠించి భూమిని దానం చేసిన గణపతి రెడ్డిని సూచిస్తుంది. దేవాలయాలు 2 కోటల రాతి ఆవరణలో నిర్మించబడ్డాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ శివుడికి అంకితం చేయబడిన ప్రధాన ఆలయం అత్యంత ప్రశంసనీయమైనది. ప్రధాన ఆలయానికి ఉత్తరాన శివుడికి అంకితం చేయబడిన మరొక ఆలయం ఉంది. అది కూడా అదే రూపాన్ని కలిగి ఉంది. ఆలయంలోని మరొక మందిరం గర్భగృహం మరియు అలంకారాలను కలిగి ఉంది. ఈ దేవాలయాల్లో అత్యంత ఆకర్షణీయమైన లక్షణం సభా మండపపు వరండాలు. పోర్టికో యొక్క ఉత్తర భాగంలో 2 మదనికలు కనిపిస్తాయి. తూర్పు మరియు దక్షిణ పోర్టికోలు గజకేసరి సగం మానవ సగం సింహం రూపంలో ఏనుగుపై స్వారీ చేస్తున్న మరియు గుర్రం తల గల సింహం అనేక పౌరాణిక బొమ్మలతో అలంకరించబడ్డాయి. సమీపంలో నంది, నృత్యకారులు, సంగీతకారులు మరియు ఆలయ పైకప్పు, అలంకార పైకప్పు, చెక్కబడిన గోడలు, బాస్ రిలీఫ్లు మొదలైన వాటిని చిత్రీకరించే శిల్పాల అవశేషాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోని జీవకళలో అనేక విగ్రహాలు కూడా కనుగొనబడ్డాయి. మరియు ఆలయాన్ని చూడడానికి వచ్చే సందర్శకులు మరియు పర్యాటకుల కోసం వాటిని ప్రదర్శనలో ఉంచారు. ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు శాలివాహన శకం 1050 నుండి 1350 వరకు దాదాపుగా 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులు వర్ధిల్లిన కాలం మహోజ్వలమైనది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండయాత్రలకు ఎదురు నిలిచి పోరాడి విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్రజాతికి ఒక కర్తవ్యాన్ని, విశిష్టతను చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని 3 దశలుగా విభజించవచ్చు. శాలివాహన శకం 1000 సంవత్సరం నుండి 1150 వరకు కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకు, మరికొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకు సామంతులుగా ఉండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి
చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడా ఓడించి స్వతంత్ర ప్రభులుగా రూపొంది 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరివాడైన రెండవ పోలరాజు అతి ప్రసిద్ధుడు. తరువాత కాలంలో క్రీస్తు శకం 1159 నుండి 1261 వరకు తెలంగాణను పునాదిగా చేసుకొని ఆంధ్రదేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం 3 రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధులైన కాకతీయ గణపతి దేవుడు దీర్ఘకాలం వరకు అంటే 1193 నుండి 1262 వరకు పరిపాలించాడు. ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకు పరాయి రాజుల దండయాత్రల నుండి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి అనేక మంది సామంత రాజుల తిరుగుబాట్లను ఓడించి సమర్థవంతంగా రాజ్యపాలన చేసింది. రెండవ రాజైన ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ దండయాత్రలు అనేకసార్లు తిప్పుకొట్టి చివరికి ఓడిపోయి బందీగా చిక్కి భరింపలేని కారాగారి జీవితంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ చక్రవర్తుల లలిత కళలన్నీ సారస్వతాన్ని పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్యకళ బహుముఖాలు విజృంభించినట్లు అనేక శాసనాల ద్వారా, ఆనాటి శిల్పకళ ద్వారా, సాహిత్యాల వల్ల కూడా మనకి తెలుస్తోంది. రెండవ పోలరాజు కొడుకు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చే కాలానికి కాకతీయ రాజ్యం స్థిరపడింది. ఈయన కాశీబుగ్గ, ఐనవోలు, మొగలిచర్ల దేవాలయాలను కట్టించాడు. మొదటి రెండింటి శిఖరాలు కోటలోని శంభుని గుడి శిఖరాల వలె మెట్లు మెట్లుగా ఉన్నాయి. రుద్రదేవుడికి వర్ధమానంలో దండయాత్ర చూచిన త్రికూటాలయము, దొడ్డగడ్డవల్లి లక్ష్మీదేవాలయము నమూనాలో వచ్చింది. తన విజయయాత్రానంతరము ఆ రూపముతో హనుమకొండలో 1000 స్తంభాల గుడి నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణంతో కాకతీయ శిల్పానికి కాళ్ళు వచ్చినవి. ఈ ఆలయం మొత్తం హొయసాలుల సోమనాథాలయము పద్ధతిలో 3 చిన్న ఆలయాలు పొయ్యగడ్డలు పీల్చినట్లుగా కూర్చడం వలన ఏర్పడింది. హోయసాలుల ఆలయములు పెట్టెల వలె కనిపిస్తాయి. మండపాలలో చీకటి. కాకతీయుల ఆలయాలు వెలుగుగా ఉంటాయి. హొయసాల శిల్పాలు బొద్దుగా పొట్టుగా ఉంటాయి. కాకతీయుల శిల్పాలు సన్నముగా పొడవుగా, వారి అలంకార భారం జాస్తి. వీరి అలంకారాలు బరువులు కాదు. అక్కడ లతల చిక్కములు ఎక్కువ, ఇక్కడ తక్కువ. అక్కడ కథాశిల్పము తక్కువ, ఇక్కడ ఎక్కువ. ఇక్కడ అక్కడ అంటే ఇక్కడ అనగా కాకతీయుల కట్టడాలని, అక్కడ అనగా హొయసలాలు కట్టడం అని. రుద్రదేవుని తర్వాత కొంతకాలము అతని తమ్ముడు మహాదేవుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు యాదవులతో పోరాడి యుద్ధంలో మరణిస్తే ఈయన కొడుకుని గణపతిని బంధించి ఉంచి కొంతకాలానికి విడిచిపెట్టారు. గణపతి ఊరుగల్లుకు వచ్చి తాను లేనప్పుడు రాజ్య సమైక్యతను కాపాడిన సేనాలకు పెద్ద పెద్ద భూభాగాలు ఇచ్చాడు. గణపతి దేవుని తర్వాత ఆయన కూతురు రుద్రమదేవి శాలివాహన శకం 1260లో రాజ్యానికి వచ్చింది. ఈమెకు మతగురువు శివదేవయ్య. ఆయన ప్రోత్సాహంతో ఈమె పుష్పగిరి మఠము, ఇతర శైవ మఠాలు స్థాపించింది. వీటికి తోడు శ్రీచక్రాలు, శివయోగుల శిల్పాలు ఈ కాలంలో వచ్చాయి. ఇవి ప్రజాశిల్ప పుష్పదళాలు. రుద్రమ కాలంలో ప్రత్యేకంగా వ్యాపించినవి కాకతమ్మ విగ్రహాలు. ఈమె 4 చేతుల్లోనూ వరుసగా డమరకము, త్రిశూలము, కత్తె, రక్తపాత్ర ధరించి యముని శక్తి చాముండి సప్తమాతృకల్లోనిది. నక్క ఈమె చిహ్నము, శవము ఆసనము, గద్ద ధ్వజము, హనుమకొండ భద్రకాళి కాకతీయమే. ఇంకా ఎన్నో ఇటువంటి కట్టడాలు, అలాగే అద్భుతమైన శిల్పాలు మన తెలంగాణ అంతా కూడా మనం చూడవచ్చు. ఈ అద్భుతమైన శిల్పాలను బట్టే కాకతీయులు కళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా శిల్పకళా సౌందర్యం అంటే కాకతీయులు అనే విధంగా ఉంది.